అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు ముందు వాక్య భాగం చదువుకుందాం. భక్తులు ఎలా ఆరాధన చేశారో వారిని చూసి మనం కూడా ఆ భక్తులు చేసినట్టుగా, వాళ్ళు ఎలా ఆరాధించినట్టుగా వాళ్ళని చూచి వాక్యానుసారంగా వాక్యం ఉన్నట్టుగా ఎలా ఆరాధించారో మనం కూడా అలా ఆరాధించడానికి ఒక వాక్య భాగం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. ఒకటి మీరు, ఒకటి నేను కాదు, ఎందుకంటే అందరం చదువుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఈ సంగతులు సమస్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇజ్రాయేలుకు యాజకులను, లేవీలను, కానానీయులను, హితీయులను, పెర్జీయులను, యోబీసీయులను, అమోనీయులను, మోయాబీలను, ఐగుప్తీయులను, అమోరీయులను అను దేశము జనములో నుండి తాము వేరు పరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములకు తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొంచు పరిశుద్ధ సంతతిని ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొన్నవారైరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజంగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టవాడివన్నీ అపరాధం చూచి ఇజ్రాయేళ్ల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రంను పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కినుడనై ఉన్నాను. మా దోషములను మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశం ఎత్తుగా పెరిగి ఉన్నవి. చాలు 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, స్తోత్రంనైనా అయా నీ పాద సన్నిధిలో నేను తండ్రి, మేము ఆరాధించక ముందు నేను తండ్రి, భక్తులు నేను తండ్రి వారి జీవితంలో ఎలా ఆరాధించారో ప్రభా, అలా మేము కూడా అయా చేయటానికి మీ వాక్య భాగం చదువుకున్నాం ప్రభా. ఎజ్రా 9వ అధ్యాయం నేను తండ్రి కొన్ని వచనాలు నేను తండ్రి అయా ఎజ్రా చేసిన ఆరాధన నేను తండ్రి ఎలా ఉందో అలా చేయటానికి నేను తండ్రి మా హృదయాలను తెరవండి. వారు చేసిన ఆరాధన నేను తండ్రి అయా నేను తండ్రి పాపములు ఒప్పుకోవడం, దోషములు ఒప్పుకోవడము అయా నేను తండ్రి నీ సన్నిధిలో చేతులెత్తి నేను తండ్రి నిన్ను ఆరాధించినట్టుగా నీ వాక్య భాగం సెలవిస్తుంది తండ్రి. అయా నేను తండ్రి మేము కూడా మా హృదయాలు తలంపులు ఎలా ఉన్నాయో మేము కూడా పరిశోధించుకొని నేను తండ్రి నీ సన్నిధిలో నేను తండ్రి మేము ఆరాధన చేసేవారిగా, మా లోపాలను మేము సర్దిద్దుకునేవారిగా, మా లోపాలను నేను తండ్రి నీ ముందుంచి నేను తండ్రి మేము ఆరాధన చేసేవారిగా ఉండటానికి నేను తండ్రి మాకు నేను తండ్రి కృప చూపించమని ఆరాధించడానికి మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆరాధనకు ముందు వాక్య భాగం చదువుకున్నాము. ఆరాధన ఎజ్రా గ్రంథం నుంచి 9వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇది మీకు కొంచెం అర్థమైందని అనుకుంటా. ఆరాధన ఎలా చేస్తుండో కొంచెము చదివితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆయన ఆరాధన ఏం చేస్తున్నాడంటే చూడండి ఎలా చేస్తున్నాడంటే 4వ వచనం నుంచి చూస్తాను. చూడండి, చెరపట్టబడిన వారిని అపరాధములను చూచి ఇజ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా ఏమంటుడు,
నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కినుడునై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా ఏమంటుండు, మా దోషములు మా తలలకు పైగా హెచ్చైనవి, మా అపరాధములు ఆకాశమెత్తుగా పెరిగి ఉన్నవి. ఎలా ఆరాధిస్తున్నట్టే ఈ ఆరాధన. అది ఈ మొత్తం నేను 8, 9, 10 అధ్యాయాలు చదివితే ఆ ఆరాధన చాలా భాగాలు ఉన్నాయి. నేను తెలుగువారు కానీ నేను సిద్ధపడిన ఈ ఒక్కటే వచ్చినవి ఏంటంటే, నా దేవా నా ముఖం వైపు ఎత్తుకున్నకు సిగ్గుపడి. కానీ అలా ఆరాధన చేస్తున్నాడు. ఏమని ఆరాధిస్తుంటూ సిగ్గుపడి ఆరాధన చేస్తున్నాడు. మనము చూడండి, ఆయనలో వాళ్ళు చెడు కార్యాలు, వాళ్ళ కుమార్తెలను వారు చేసుకొని అసలు హీనంగా చేసే ఆరాధన ఆ ఎజ్రాకు తెలిస్తే, ఆ ఎజ్రా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు ఏంది చేతులెత్తి. కానీ వాళ్ళ పాపాలు ఎట్టున్నట, వాళ్ళు చూడండి, దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడితిని, కినుడునై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా ఉందట. వాళ్ళ దోషములు ఎట్టున్నాయట, తలలకు పైగా ఉన్నాయట, తలకు పైగా హెచ్చినాయి. మా అపరాధములు ఎట్టున్నాయట, ఆకాశం ఎత్తుగా పెరుగున్నది. ఏంటి అట అపరాధములు అంటే ఏంటిది? పాపములు. కానీ అలా ఆరాధిస్తున్నాడు ఎజ్రా. కానీ మన లోపాలు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో పెట్టి చేయలేం, ఎందుకంటే అవి దాచిపెడతాం. కానీ ఈయన మొత్తం ఏం చేస్తున్నాడు, ఉన్నట్టుగా ఆయన ఆరాధించేవారిగా ఉన్నాడు. మా పాపాలు, మా దోషములు, అపవిత్రతలు ఇవన్నీ దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు ఎజ్రా. అవన్నీ ఎజ్రాకు తెలిసిపోయినాయి. వారు చేసిన నీచ కార్యాలు, వాళ్ళట కుమార్తెలు పెళ్లి చేసుకుంటారట, అసహ్యమైన కార్యములు చేస్తున్నారు. అవి ఈయనకు సిగ్గు అనిపించిన వాడు ఏం చేస్తుంటూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. చూసిరా, ఆరాధిస్తున్నాడు. మన ఆరాధన ఎట్లుంటుందంటే, మన లిస్టే ఉంటాయి, గంపలతో కొద్దిగా ఉంటాయి, అవి మన ప్రార్థనలో ఉంటాయి, కానీ ఆరాధన ఉండదు. మన ఆరాధన ఉండదు. దేవుడు చూస్తాడట, ఆరాధించే వారు ఏమైనా గంపలు ఉన్నాయని బయట చూస్తే గంపలు ఉండవు. మన ఎన్ని ప్రార్థన గంపలే ఉంటాయట. ఒక భక్తుడు ఇచ్చిన సెలవు అది, ఒక మాట. కానీ మన ఆరాధన ఏమైందంటే అడుగంటిపోయింది. మన ఆరాధన ఎట్లుంది? అడుగంటిపోయింది. మన క్రియలు, మన అపరాధములు ఆయన దగ్గర ఆరాధించలేకపోతాం. ఒక వాక్యం సామెతల గ్రంథం చూడండి, ఒక వచనం ఉంటుంది. ఏమంటుంది చూడండి, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. అమ్మా, ఏందట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందాలంటే ఎవరి కాడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెడితే వర్ధిల్లాడు. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మనం ఏం చేస్తామంటే మన పాపములను కప్పిపెట్టుకుంటాము. కానీ కప్పిపెట్టుకొని మనం ఏదో మీదంగా ఏం చేస్తాం? ఆరాధించాలని ఆరాధిస్తాము. కానీ అది వినడు ప్రభు. నీ ఆరాధన వినడు. అప్పుడు నువ్వు దాచిపెడుతున్నావు, నీ పాపములు దాచిపెడుతున్నావు, నీ అతిక్రమములు దాచిపెడుతున్నావు, నీ దోషములు దాచిపెడుతున్నావు. మీదంగా నీ పెదవులతోటి నా దేవా అని మీదికి అంటున్నావు. మీదికి అంటున్నావు. మనుషులు చూస్తుండగా అంటావు, నా దేవా, నా ప్రభువా, నా విమోచకుడా అవి అంటావు. కానీ మరి నీ ఆరాధన ఏంటిది? నీ పై ఆరాధన? నీ ఆరాధన ఏంటిది? నీ ఆరాధనలో ఏ దోషం నుండి ఆరాధిస్తున్నావు? నీ ఆరాధనలో ఏ పాపం నుండి ఆరాధిస్తున్నావు?
ఈ వారంలో ఏదైనా పాపం చేస్తే అది గుర్తుంచుకొని ఆరాధన చేయవేందే ప్రభుకి. అవి చేయం. మనం ఏం చేద్దంటే మనం ప్రార్థనలు చేస్తాం, అది ఆరాధన అనుకుంటాం. మనం విన్నపాలు చేస్తాం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బిడ్డకు జాబ్ కావాలి, నాకు కొడుకు జాబ్ కావాలి, నాకు కొడుకు పెళ్ళి కావాలి, అయ్యే విన్నపాలు చేస్తాం. అది ఆరాధన? అది ఆరాధన కాదే. అందుకని అంటాడు ఆ భక్తుడు, గంపలే కొద్దిగా ఉంటాయి ప్రార్థనలు, కానీ ఆరాధన గంపలు ఒకటి లేదు. అయ్యే నేను చూస్తున్నాను ఆరాధన చేసే గంప, అవి ఒకటి లేవు. అవి ఒకటిలా ఉన్న కనబడతలో ఉన్న కళ్ళకు అని అంటుంటాడు. కానీ మన ఆరాధన ఎట్టుందంటే మన ప్రార్థనలేలాగా ఉన్నాయి, కానీ ఆరాధన గంపలు లేవు. ఏమంటుండే భక్తుడు, ఏమంటుండమ్మా భక్తుడు? చూడండి, నా దోషములు ఎట్లా తలకు పైగా ఉన్నాయి. బా, ఆయన పాపములు ఎట్టున్నాయట? ఆకాశము అంత ఎత్తున్నాయి. మనది ఒక్క దోషం ఉంటే మనం ఆరాధన చేయవండి. మనలో ఒక పాపం ఉంటే ఒక ఆరాధన చేయవండి. మనలో ఒక క్షమించే మనసు లేకపోతే మనం ఆరాధన చేయవండి. మన హృదయంలో ఏదైనా తలంపు, ఒక భార్యని ఒక మాట అంటే అయ్యా నన్ను క్షమించని ఒక ఆరాధన చేయం. మనం ఒక తొందరపాటుగా ఒక మాట్లాడిన ఒక బూత్ మాటలు మాట్లాడినా కదా, నన్ను క్షమించని ఆరాధన మనం చేయం. ఆ ఆరాధన మనకు రాదు. మనకు క్షమించే మనసు ఉంటేగా మనకు ఆరాధన వచ్చేది. అందుకని అవి నేనేం చేయాలంటే వాటిని మనం ఒప్పుకోం. అందుకనే ఒప్పుకోవాలంటే, మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మనం ఆరాధించే విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టాలి. కొన్ని భక్తుల గురించి, కొంతమంది ఆరాధనల గురించి కొన్ని చెప్తా చూడండి. ఒక 2-3 రిఫరెన్స్ చూపిస్తా. కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 38 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చాలు. ఈ ఎవరంటుండ్రు? ఏ భక్తులు అంటుండు ఈ మాట? దావీదు అంటుండు. ఏమంటుండు? నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి. పొరుతున్నాయట. ఏంటట పొర్లేది? దోషములు, పాపములు పొర్లుతున్నాయి. ఏమంటుడు? నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. అవి మొయ్యలేకపోతున్నాడు. అవి ఆ దోషములు అయ్యే మొయ్యలేకుండా ఉంటే ఆయన ఒప్పుకుంటే నువ్వు మొయ్యలేవు కదా. అవి ఒప్పుకోవు. మనం ఏం చేస్తుంటే మనలో మనం పెట్టుకుంటాం. అవి అలా ఒప్పుకోము. మనం అవన్నీ మన మీదనే పెట్టుకుంటాం. అవి బరువుగా ఉండిపోతాయి. అవి నీకు బరువుగా ఉండకపోతే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆరాధించే వారికి ఉండాలి. నువ్వు ఆరాధించే వారికి ఉండాలి. నీ దోషంలో అవి మనం ఆరాధించాము. అవి ఎట్టనే ఏం చేస్తుంటే బరువుగా పెట్టుకుంటాం. కానీ దావీదు మహారాజు అయితే అవి ఒప్పుకుంటున్నట్టు ఏమంటుండమ్మా? నా దోషములను నా తల మీదగా పొర్లి ఉన్నవి, నేను మొయ్యలేని బరువులు అవి నా మీద పడి ఉన్నాయి అంటుండు. చూసినా? అవి మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనం కూడా మన హృదయాల్లో ఏటే ఒప్పుకోవాలనో నాకు చెప్పడం అవసరం కాదు. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఆరాధన వాక్యం అయిపోయినాక మీరు ఒప్పుకోవాలి. నీ లోపంలో ఏమున్నాయో ఒప్పుకోవాలి. ఆరాధనలో నీ లోపంలో ఏమున్నాయో నీకే తెలుసు. అవి తెలిసినాయి కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధనలో నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు అప్పుడు కనికరింపబడతావు. అవి నువ్వు కనికరింపబడకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు కనికరింపబడవు, వర్ధిల్లవు నీ పాపంలో. అందుకని ఎజ్రా ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎలా ఆరాధిస్తున్నాడు ఆయన? నా దోషములు, నా పాపములు వాళ్ళందరూ చేసిన వారు. అది నువ్వు మిగతా అధ్యాయాలు చదవండి, అసహ్యకరంగా ఉంటాయి చదవాలంటుంటే. కూతురులను పెళ్లి చేసుకుంటారట.
కూతురును పెళ్లి చేసుకుంటారట. అంత దిగజారిపోయారు ఆ ప్రజలు. కానీ ఎజ్రా ముందుకు ఇవన్నీ తెచ్చి అవన్నీ ఏం చేస్తుండు, ఆరాధిస్తున్నాడు. కానీ ఈ ఆరాధనలో నువ్వు ఎలా ఆరాధిస్తావు? ఎప్పుడు నీ ఆరాధనలో ప్రార్థనే ఉంటుందా? నీ ప్రార్థనే ఉంటుందా నీ ఆరాధనలో? లేకపోతే నువ్వు దేవునికి ఆరాధించే నీ లోపంలో ఒప్పుకుంటావా? మన ఆరాధన ఎట్టుండాలంటే లోపములు ఒప్పుకునే ఆరాధన ఉండాలి. అదే ఆరాధన, అదే నిజమైన ఆరాధన. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అట్టివారే కావాలి నాకు ఆరాధించేవారు అన్నారా లేదా? అట్టివారే కావాలి నాకు ఆరాధించేవారు అన్నాడు. మరొక మాట చూడండి, యోబు ఎట్లా అంటాడో. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోబు 42:6. పశ్చాత్తాపడుతున్నాను. ఏమంటాడు? పశ్చాత్తాపడే ఆరాధన ఉండాలి. ఏమంటుండు యోబు? చెప్పాలి, అందరు చెప్పాలి. పశ్చాత్తాపడే ఆరాధన ఉండాలి. పశ్చాత్తాపం, మనలో పశ్చాత్తాపం లేదు. ఏందటనే 42:6లో ధూళితోటను ఏంటంటుడు, బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడు. మన ఆరాధన పశ్చాత్తాపం ఉండదు. మన ఆరాధన ఎట్లుండాలంటే పశ్చాత్తాపంతో ఉండాలి. అంటే మన హృదయాన్ని అది 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 ఏంటంటే చెప్పేసుకోవాలి ఆయనకు. అదే పశ్చాత్తాపం. హృదయంలో ఉన్నదంతా ఆయనకి ఏంటి చెప్పేయాలి, అదే పశ్చాత్తాపం. కానీ మనం దాచుకోవద్దు హృదయంలో. అది దాచుకుంటే పశ్చాత్తాపం కాదు. హృదయంలో ఉన్నంతా ఆయన పశ్చాత్తాపడాలి. యోబు ఆయన అసహించుకుంటున్నట్ట. ఏమంటుడు? నన్ను నేనే అసహించుకుంటున్నాను, ధూళిలోను బూడిదలోను మరి పశ్చాత్తాపడి ఉన్నాను. అట్లా ఉండాలమ్మా, మనం కూడా పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం అంటే అదే ఆరాధన. ఆ పశ్చాత్తాపం మనం పశ్చాత్తాపడం. మనం ఏం చేస్తామంటే పశ్చాత్తాపడాలన్నా అంట. కానీ అది పశ్చాత్తాపంతో చేసిన యోబు పశ్చాత్తాపడి ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడి చేసే ఆరాధన అది. మనం కూడా అట్లా ఆరాధించాలి. ఇంకొక వచనం చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేస్తిమి, ఇంక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడు కానెను. చాలు. ఈ కుమారుడు ఎవరు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. ఇంట్లో నుంచి తండ్రి కాదని తన ఆస్తిని ఏం చేసిండు, తీసుకొని దూర ప్రాంతం పోయిండు, అంత ఇష్టానుసారంగా అక్కడ. ఇప్పుడు ఏమంటుండంటే నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కానంటుండు. అదే చూడండి ఏమంటాడంటే, పరలోకంకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి ఇంక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగుని కానంటుండు. అది కూడా ఆరాధనే. చూసిరా ఏమంటుండు? నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసిండు. పాపాన్ని అంటే పాపం ఏం చేస్తుండు? ఆయనలో ఉన్న పాపాన్ని గుర్తు చేస్తున్నాడు ఆరాధనలో. అందుకనే పాపాన్ని చేసిందంతా చేసిండు, తన తండ్రి కాదనుకోండి. అప్పుడు పాపం గుర్తు వచ్చిండు, నీ కుమారుడు అనిపించు. లాస్ట్ ఒక మాట ఏమంటాడంటే, నేను వెళ్ళి నేను పాపం చేసి ఇంకా మీదట ఏమంటాడంటే, నీ పనిలో ఒకరిగా పెట్టుకోమన్నట్టుగా వస్తాడు. కానీ నీ పనివాడిగానే ఒకరిని పెట్టుకోమనిగా వస్తాడు. ఎందుకంటే పాపాన్ని గుర్తి తన తండ్రి ముందట ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. కానీ ఆయనలో ఉన్న పాపాన్ని తండ్రికి గుర్తు చేస్తున్నాడు. నేను యోగుని కానయ్యా అని
మన అంటుండు. అందుకనే మన ఆరాధనలు ఏముందంటే పాపాన్ని గుర్తు చేసుకునే వారిగా ఉండాలి. మన ఆరాధనలు ఏముండాలమ్మా? మన పాపాన్ని, మనం ఏ లోపాన్ని, ఆ లోపాన్ని ఆరాధనగా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేసేవారికి ఉండాలి. ఆ కుమారుడు అంటుండు, నేను యోగ్యుని కానయ్యా, నేను యోగ్యుని కాను. ఎందుకంటే చేయవలసినంత చేసిన, భ్రష్టుడైపోయినా, నేను అది ఆస్తిని అంతా ఖరా చేసిన, విచ్చలవిడిగా తిరిగినా, నేను అంతా నా డబ్బంతా, నా సొమ్మంతా ఏంటంటే మొత్తము అహావిరిగా అయిపోయింది. ఇప్పుడు నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదంటాడు. అంత పాపంలో పడి అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని కాదంటాడు. అది ఆరాధన. పరలోకంలో ఏమంటున్నామా? పరలోకమునకు విరోధంగా మీ ఎదుట పాపం చేసిండట. ఏం చేసిండు? పాపం చేస్తే ఇంకా మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగుని కానంటుడు. అలా ఆరాధన చేస్తున్నాడు. మనం కూడా మన లోపాలను ఏమైనా ఉంటే మనం కూడా ఆరాధన చేసే ముందు మన లోపాలు గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో ఆరాధించే వారికి ఉండాలి. మన లోపాలు ఏమున్నాయి అంటే అవి నీకే ఎరక, అవి నాకే ఎరక, అవి నీకే ఎరక, అవి నాకే ఎరక. ఎవరికి వారికి మనం ఏం చేయాలంటే ఒప్పుకొని ఆయనలో ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకొక మాట చూడండి, ఒక మాట చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్ళు చేదుకున్నటకు ఏమైంది? అక్కడికి రాగా యేసు నాకు దాహం నీయమన్నాడు. ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ యూదుడనివి నీవు సమరయ స్త్రీ నైనా నన్ను దాహం ఇకేమని ఇలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయలో సాగత్యం చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహము నాకు ఇమ్మని నేను అడుగుచున్నవాడేవాడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును అని అంటుంది. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పవాడా అని ప్రశ్నిస్తుంది అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనను, నేనిచ్చే నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్ళు నిత్యజీవనకు వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన్ను చూచి, అయ్యా నేను దప్పికొనుటకు చేదుకున్నటకు ఇంత దూరంకు రాకున్నట్లుగా ఆ నీళ్ళు నాకు దయచేయమని అడగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని ఏమంటుండి తిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని చెప్పింది. యేసు ఆమెతో, నాకు పెనిమిటిని లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు ఎన్నోనట 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్తి. చూసిరా ఈమె ఏమంటుంది? యేసు ప్రభు ఆమెలో ఉన్న పాపాన్ని గుర్తెరిగి నీకు నిజంగానే పెనిమిటి లేరు కానీ ఉన్నది ఎవరు? 5 పెనిమిట్లు. అప్పుడు ఆమె ఏం చేసింది? పాపాన్ని ఏం చేసింది? ఒప్పుకున్నది. ఆమె చెప్పింది సత్యమే, నువ్వు చెప్పింది సత్యమే అని ఒప్పుకున్నాక, ఆ పాపనే ఒప్పుకున్నాక అప్పుడేం చేసింది? అక్కడి నుంచి ఆరాధన స్టార్ట్ అయింది. కింది వచ్చినాల నుంచి ఆరాధన స్టార్ట్ అయింది. అప్పుడు చూసిరా. అందుకనే నేను ఏమంటానంటే, ఈ ఎజ్రా పాపములు దోషంలో ఒప్పుకుంటూనే ఆరాధిస్తున్నాడే. ఈ సమరయ స్త్రీ పాపములు ఒప్పుకొనే ఆరాధన ఎలా చేయాలనేది ఒప్పుకుంటుంది. అందుకనే ఊర్లోకి అందరికి ఏం చేస్తుంది? పరిచయం చేస్తుంది, ఈయన యేసు కాదని. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, మన పాపములు మన దోషములు దేవుని సన్నిధిలో ఆరాధన చేసే ముందు ఒప్పుకోవాలి. చూసిరా, నీకు 5 పెనిమిట్లు అంటే నీ పెనిమిటి నాకు అంటది. అందుకని నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివి అంటే అన్నది. కానీ ఆమె సత్యం చెప్పింది. అప్పుడు ఏమైంది? ఒప్పుకుంటే అప్పుడు ఆమె ఏమైంది? కనికరింపబడ్డది.
అందుకనే మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే మన పాపాల్లో ఒప్పుకోవాలి, మన ఆరాధనలో ఒప్పుకున్నాక అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఈయన లోకరక్షకుడు కాదా అని ఊర్లోకి వెళ్ళి సమరయ స్త్రీకి ఆ సమరయకు వెళ్ళి ఈయన లోకరక్షకుడు అని ఏముంటుంది అన్నమాట. 30వ వచనం. అది కాదమ్మా, అది కాదు, సారీ. 24వ వచనం, యోహాను సువార్త 20. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చుచున్నానని నేను ఎరుగుదును. ఈ మాట, ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చుచున్నానని నేను ఎరుగుదును, ఆయన వచ్చి ఉన్నప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆమె ఎరిగింది అనమాట, తెలుసుకున్నది నేనే. చెప్పినాక అంతలో ఆయన శిష్యులకు వచ్చి అప్పుడు ఊరికి పోతే ఈయన లోకరక్షకుడుగా కింద అంట చూడండి ఏముంటుందంటే 43వ వచనం, 43 కాదు 39వ వచనం. నేను మా మట్టుకు చాలు. చూసిరా, ఆ స్త్రీ పాపములు ఒప్పుకొని ఆ ఊర్లో పోతే ఎంతమంది నమ్ముకున్నారట? ఆ ఊరు మొత్తం నమ్ముకున్నారట. అందుకనే మనం కనికరింపబడాలంటే, మన దేవుని ఆరాధించాలంటే ఏం చేయాలి? మన పాపములు ఒప్పుకొని ఆమె ఒక సాక్ష్యంగా ఆ ఊరికి సాక్షిగా మారిపోయింది. అందుకనే వాళ్ళట ఏమంటారట? మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని అన్నారట. చూసిరా, అదే ఒప్పుకోకపోతే ఆ ఊరు మారకపోవు. ఆ ఒప్పుకోకపోతే ఆ ఊరు మారకపోవు. అందుకని ఒప్పుకుంటే చూసిరా ఆ ఊరే మారింది, ఆ ప్రాంతమే మారింది. ఆ సమరయ స్త్రీ ఆ సమరయాన్ని మొత్తాన్ని మార్చిపోయింది 2 దినములలో. చూసిరా, మనం కూడా ఒప్పుకుంటే వర్ధిల్ల పడతాము, దేవుని ఆరాధిస్తుంటాం. మన ఆరాధనకు ఏంటంటే మనలో లోపల ఉంచుకొని మనం ఆరాధిస్తుంటే దేవుడు ఏం చేయడు? వాటిని కనికరించాడు, ఆ ఆరాధనకే జవాబు రాదు. మన ఆరాధనకు జవాబు రావాలంటే ఎజ్రా చేసిన ప్రార్థన ఒక్కసారి చూడండి. ఎజ్రా ఎట్లా చేస్తాడో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయము కింద జవాబులు వస్తుంటాయి. 8వ వచనం, అయితే చాలు ఏమిస్తుండట? ఒప్పుకుంటే నేత్రములకు ఏమిస్తాడు? వెలిగిస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే వెలుగు రాదుగా, చీకటే ఉంటుంది. చదవన్నా, వెలిగించి తెప్పరిల్ల చేస్తున్నాడు, ఒక శేషం ఉండనిచ్చున్నాడు, స్థిరపరచున్నట్లుగాను దయ చూపిస్తున్నాడు. ఒప్పుకుంటే దయ చూపిస్తాడండి. నువ్వు ఒప్పుకోకపోతే దయ చూపించాడు, ఆడ స్థిరపరుస్తాడు, దయ చూపిస్తాడు. ఇంకా చదవండి అన్న. నిజముగా దాసుడైన ఇంటిమి, అయితే మా దేవుడైన నీవు మా దాసును మమ్మను విడవక మా దయ కనపరిచి బాగు చేస్తాడు. ఒక ఆశ్రయం ఇస్తాడట, కృప చూపిస్తాడు. ఇవన్నీ జరుగుతాయి.
నీ ఆరాధనలు చేసేవన్నీ నీకు ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? నువ్వు ఒప్పుకుంటే, నీ ఆరాధనలు నువ్వు ఇవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ వస్తాయి. నీకు కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు, ఆడ కనికరిస్తాడు. ఇంకా కింది ఇంకా పైన వచ్చిన చూస్తే అన్నీ చేస్తుంటాడు. ఇవన్నీ నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే నీ ఆరాధనలో ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. నీ ఆరాధన ఉన్న నీలో ఏమున్నదో అవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ నీకు ఇస్తాడు. కానీ ఎజ్రాకు చూసిరా, ఆయన ఆరాధనలో ఇవన్నీ కనికరం పొందాడు ఎజ్రా. ఇంకా చూడండి 13వ వచనం. అయితే మా దుష్క్రియలను చూసిరా. ఇంకా 15వ వచనం. ప్రార్థన చేస్తే చూసిరా, అర్హులు కాదండి ఇవన్నీ చూసిరా. అవన్నీ జవాబులు పొందుకున్నాడు. ఇక్కడ లాస్ట్కు అపరాధములు కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులం కావని. మనం అర్హులం కావని ఏం చేస్తున్నట? ప్రార్థన చేస్తున్నాడు. చూసిరా, ఎజ్రా చేసిన ప్రార్థన ఎన్ని జవాబులు వచ్చినాయో. అందుకనే మనం కూడా మన ఆరాధనకు ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు మన లోపాలన్నీ ఎజ్రా ఎలా ఒప్పుకున్నాడో మనం కూడా ఒప్పుకుంటే మన ఆరాధనకు అన్ని జవాబులు వస్తాయి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.